Hello all, welcome to our channel of DNDH updates. And if you are having any doubts regarding for the grace marks or anything, please let me know in a comment box. And still, if you are having any doubts regarding for anything in a JNDH, please let me know in a comment box. అండ్ మీకు ఇంకేమైనా నోట్స్ కానీ మెటీరియల్స్ కానీ కావాలనుకుంటే మళ్ళీ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. మీకు అన్ని నోట్స్ అనేది మేము ఆల్రెడీ అప్లోడ్ చేసాం, లైక్ ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ సిఏ ట్రిపుల్ సిఎస్సి మెకానికల్ అండ్ సివిల్. సో అండ్ గ్రేస్ మార్క్స్ గురించి ఇంకా ఏ డౌట్ ఉన్నా కానీ రిగార్డింగ్ ఫర్ 2022, 23 అండ్ 24 బ్యాచెస్ వాళ్ళకి కింద కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో చాట్ చేయొచ్చు. లైక్ ఛానల్ అబౌట్లో లింక్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు వెళ్ళి జాయిన్ మెసేజ్ చేయొచ్చు. అండ్ నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోలో మనం లైక్ 4-1 రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అండ్ 4-2 రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనేది మనం తెలుసుకుందాం. అండ్ 4-2 రిజల్ట్స్కి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టాను, లైక్ ఎలా పేపర్ కరెక్షన్ ఎలా అయిందని. మ్యాక్సిమం 60-70% అనేది కరెక్షన్ అనేది బాగా అయింది. బట్ కొందరు మాత్రమే ఫెయిల్ అయ్యారని, లైక్ పాస్ పర్సెంటేజ్ బాగానే ఉంది ఈసారి, ఎందుకంటే లిబరల్గానే కరెక్షన్ అనేది జరిగింది. అండ్ రిజల్ట్స్ కూడా నేను లైక్ జూలై ఫస్ట్ వీక్ అని చెప్పాను, బట్ జూన్ ఎండింగ్లోనే మీకు రిజల్ట్స్ అనేది వచ్చింది. సో ఎగ్జాక్ట్ కాకుండా కొంచెం ముందే వచ్చినాయి. అండ్ ఈ రిజల్ట్స్ కూడా కరెక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి, లైక్ 4-1 రిజల్ట్స్, 4-1 కరెక్షన్స్. అండ్ ఎగ్జామ్స్ ఈ ఒక ఎగ్జామ్ ఒకటి పోస్ట్పోన్ అయింది, ఆ సబ్జెక్ట్ తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్కి కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది అండ్ కరెక్షన్ అనేది నడుస్తుంది. అండ్ అంతకుముందు 4-1లో మీకు ఎగ్జామ్ 4-1 ఎగ్జామ్స్ రెగ్యులర్ అయ్యి చాలా టఫ్ అయింది, గుర్తుపట్టారో లేదో కానీ 4-1 ఎగ్జామ్స్ రిజల్ట్స్ చాలా టఫ్ అయ్యి చాలామందికి 4-1 సబ్జెక్ట్స్ అనేది ఆగిపోయాయి. అండ్ లైక్ కొంతమందికి 3-4-5 సబ్జెక్ట్స్ కూడా పడిపోయాయి. కరెక్షన్ అనేది బీఫార్మసీ కంటే బీటెక్ది చాలా వరస్ట్గా చేశారు 4-1 రెగ్యులర్ అప్పుడు. సో ఇప్పుడైతే మ్యాక్సిమం ఓన్లీ అందరు సబ్జెక్ట్సే ఉంటారు కాబట్టి కరెక్షన్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. అండ్ వితిన్ 1 మంత్ మీకు ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయే 1 మంత్కు మీకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ అవుతాయి. మ్యాక్సిమం ఈ జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లోపు మీకు ఎగ్జామ్స్ మీకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. బికాజ్ 4-2 అడ్వాన్స్ అప్పుడు మళ్ళీ ఆగస్ట్ సెకండ్ వీక్ ఆగస్ట్ 5th నుంచి ఉంటున్నాయి కాబట్టి ఈ ఆగస్ట్ 5th లోపు ఆర్ ఎల్స్ జూలై లాస్ట్ వీక్ ఈ 5th లోపు మీకు రిజల్ట్స్ అనేది పక్కా అనౌన్స్ అయితే జరుగుతాయి. బికాస్ మీకు గ్రేస్ మార్క్స్ అప్డేట్ కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి కూడా వీలుంటుంది. సో ఇది గైస్ అప్డేట్ రిగార్డింగ్ ఫర్ DNDH 4-1 రెగ్యులర్ 4-1 సప్లిమెంటరీ రిజల్ట్. అండ్ బీఫార్మసీ రిజల్ట్స్ కూడా అడుగుతున్నారు. బీఫార్మసీ రిజల్ట్స్ మ్యాక్సిమం చెప్పేది ఏం లేదండి, బీఫార్మసీ రిజల్ట్స్ ఎట్లయినా బాగానే కరెక్షన్ అనేది బాగానే ఉంటుంది. అండ్ మీకు కూడా లైక్ జూలై ఎండింగ్లో ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మీకైతే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. మ్యాక్సిమం అయితే బీఫార్మసీ వాళ్ళకి జూలై లాస్ట్లో మీకు అనౌన్స్ చేస్తారు. బికాజ్ బీటెక్ ఎగ్జామ్స్ అనేది కొంచెం పోస్ట్పోన్ అయ్యాయి. సో ఈ విధంగా మీకు త్వరగానే కంప్లీట్ అయ్యాయి కాబట్టి మీకు జూలై లాస్ట్ వీక్ వరకు మీకు అయితే రిజల్ట్స్ అనేది వస్తుంది. లైక్ 28, 29, 30, 31 లోపు మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఫార్మసీ రిజల్ట్స్ అయినా ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ బీటెక్ రిజల్ట్స్ అయినా ఇవ్వచ్చు. బీటెక్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత 3-4 డేస్కి బీఫార్మసీ రిజల్ట్స్ అయినా ఇవ్వచ్చు. లైక్ 3 to 4 days గ్యాప్ అనేది ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ ఒకేసారి రిలీజ్ అయినా చేయొచ్చు. బీఫార్మసీ రిజల్ట్స్ అయితే మ్యాక్సిమం అయితే లూజ్ కరెక్షనే ఉంటుంది. బికాస్ అది ఎన్నిసార్లు చెప్పినా అంతే, కానీ లైక్ ఎవరికైనా అంతే ఉంటుంది. మ్యాక్సిమం అయితే అందరూ పాస్ అవుతారు. సో దిస్ ఈస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ ఫర్ ద బీఫార్మసీ అండ్ బీటెక్ 4-1 results update. And 4-1 results update
మ్యాక్సిమం జూలై ఫస్ట్ వీక్, జూలై లాస్ట్ వీక్ ఆర్ ఆగస్ట్ 5th లోపు మీకైతే రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయితే. అండ్ స్టిల్ ఇంకా గ్రేస్ మార్క్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆర్ ఎల్స్ మీకు డైరెక్ట్గా పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే చేయొచ్చు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ తోటి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, and please like, share, subscribe to our channel, and thank you.